నమస్కారం, నా పేరు అభిలాష. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ మొక్క మా తాత ఇంకా నానమ్మ వాళ్ళే పెట్టారు. ఇది ఆనిగకాయ మొక్క. మామూలుగా ఇలాంటి ఆనిగకాయ కాయలు 1 లేదా 1.5 ఫీట్ వరకే కాస్తూ ఉంటాయి. కానీ ఇది 4 ఫీట్ల వరకు, 4 ఫీట్లకు పైగా ఉంటుంది. మొదట మేమే ఆశ్చర్యపోయాం ఇంత పొడుగా కాసినందుకు. ఇలాంటి మొక్కలే కాకుండా బెండకాయలు, దొండకాయలని చాలా రకరకాలుగా పెడుతూ ఉంటారు మా తాత ఇంకా నానమ్మ వాళ్ళు. వీళ్ళు బయట ఎక్కువ కొనుక్కోరు. ఇంటి ముందే ఇలా పంట కాసిన కాయలే వండుకొని తింటూ ఉంటారు. అలా తినడం కూడా మనకి చాలా ఆరోగ్యం కదా, అందుకని అలా వండుకుంటూ ఉంటారు. ఇలాంటి కాయలు ఈ కాయలు మనమే కాకుండా బంధువులకు కూడా ఇచ్చారు. ఈ సొరకాయ ఇంత పొడవడం వల్ల ఇది కోస్తే ఒక 5-6 కనుక ఒకటేసారి వండుకోవచ్చు. మా తాత వాళ్ళు కూడా 5-6 రోజులు ఇలా కోసుకొని వండుకుంటూ ఉంటారు ఒకటే కాయని. నమస్కారం సారు, నా పేరు లింగాల సాయి. ఈ కాయ హైదరాబాద్ నుంచి మా బంధువులతో తెప్పించాను. గింజలు తెప్పించి ఇక్కడ చిన్నగానే కాస్తని చెప్పి అనుకుని పెట్టినాము. ఈ చిన్నగానే కాస్త అనుకున్న కాయలు పెద్దగానే పెరిగినాయి. ఒక్కొక్క కాయ 4 మూలు ఉంటుంది ఒక కాయ. ఈ కాయ మేము దినంగా కూడా పక్క సైట్ వాళ్ళకు ఇచ్చినాము. పక్క సైట్ వాళ్ళు కూడా పట్టుకొని తింటుండ్రు. ఆ కాయ లెక్కనే ఈ కాయ ఉంటుంది, కానీ ఆ కాయ లెక్క ఈ కాయ ఉంటుంది, కానీ ఇది కాసేపు పొడుగ్గా వదనగా ఉంటుంది కాయ. దీంతో ఒక 4 కాయలు అయితే ఒక ఫంక్షన్ అట్టట్టుగా ఉంటుంది కాయ. అట్లా ఉంటుంది కాయలు. అయితే అయ్యలు వచ్చి ఈ కాయను చూసి పూట తీసుకొని పోతున్నారు.